మిత్రులారా అందరికీ నమస్తే. మనం డాక్టర్ గోపగాని సురేందర్ సార్తో ఉన్నాం. చెస్ట్ జనరల్ అండ్ క్రిటికల్ కేర్. డాక్టర్ గారిని మనం ఈరోజు అడిగే టాపిక్ వేసవికాలం జాగ్రత్తలు. టాపిక్ మళ్ళీ ఒకసారి చెప్తాను ప్రేక్షకుల కోసం. వేసవికాలం జాగ్రత్తలు, ఇందులోనే తీసుకునే ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, డ్రెస్సు, కళ్ళజోడు, వీటికి సంబంధించిన అంశాలన్నీ సార్ వివరించే సార్ని కోరాము. కూలంకషంగా వివరించండి సార్. రైట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గోపగాని సురేందర్, కన్సల్టెంట్ చెస్ట్ జనరల్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, బ్రీత్ హాస్పిటల్, మయూరి సెంటర్, ఖమ్మం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వేసవి కాలంలో ఇప్పుడు ఏప్రిల్ అయిపోయి మే వస్తుంది. సో మేలో ఏంటంటే ఎండలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే ఎండలు ఆల్మోస్ట్ 45 డిగ్రీలు డిగ్రీల సెంటీగ్రేడ్ టచ్ అవుతుంది. సో కాబట్టి మనం అందరం ఈ జాగ్రత్తలు అనేవి కంపల్సరీ తీసుకోవాలి. సో ఎస్పెషలీ బయట పనులు చేసుకునేవాళ్ళు, ఎండలో పని చేసేవాళ్ళు ఎస్పెషలీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఫస్ట్ ఎండాకాలంలో ఈ సన్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమేమి ఇబ్బందులు వస్తాయి అని చూసుకుంటే, ఒకటేంటంటే హీట్ స్ట్రోక్. సో మనందరికీ తెలిసిందే వడదెబ్బ అంటాం. సో వడదెబ్బ అంటే ఏంటి అని అంటే దాని లక్షణాలు వచ్చేసి సో బాగా జ్వరం అనేది 104 డిగ్రీలు సెంటీగ్రేడ్ వస్తుంది, అండ్ తలనొప్పి వస్తుంది, కళ్ళు తిరగడం, సో చేత కాకపోవడం, ఇవన్నీ వస్తుంటాయి. సో దీన్నే వడదెబ్బ అంటాం. సో ఈ వడదెబ్బకి జనరల్గా ఏంటంటే ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునేది కాదు. సో కంపల్సరీ హాస్పిటల్కి రావాలి. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చేసి సో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ఈ వడదెబ్బ ఎప్పుడైతే లక్షణాలు ఉన్నాయో సో ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సో వడదెబ్బ అసలు తగలకుండా ఏం చేయాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఎండ ఎప్పుడు ఉంటుంది, జనరల్గా 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కువ తీవ్రత ఉంటుంది. సో ఆ తీవ్రత ఎక్కువగా ఉన్న టైంలో ఎండలో వెళ్ళకూడదు. సో దాదాపు అవసరం ఉంటే తప్పితే తప్పకుండా దాన్ని అవాయిడ్ చేయాలి, అంటే దానిలో వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే సో ఏ రకమైన దుస్తులు వేసుకోవాలి. ఫస్ట్ దుస్తులు వచ్చేసి లైట్ కలర్, అంటే కలరు తక్కువ ఉన్నవి అవి వేసుకోవడం వల్ల లైట్లో రిఫ్లెక్ట్ అవుతాయి, అంటే ఎండ అనేది మన మీద పడకుండా బయటకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ దుస్తులు అనేవి జనరల్గా కాటన్ దుస్తులు కానీ లెనిన్ దుస్తులు కానీ వేసుకోవాలి. సో ఆ దుస్తులు వేసుకోవడం వల్ల ఎండ అనేది మనకి లోపలికి తీసుకోదు. ఓకే. సో సిల్క్ దుస్తులు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఇంకా ఆ ఎండ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, చర్మానికి వెళ్ళి చర్మం నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ దుస్తుల్లో ఈ జాగ్రత్తలు. అలాగే కళ్ళకి వచ్చేసి సన్ గ్లాసెస్, వీలైతే సన్ గ్లాస్ తప్పకుండా పెట్టుకోవాలి. సన్ గ్లాస్ పెట్టుకోవడం వల్ల కళ్ళకి మంటలు, దురదలు ఇలా ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు అది అవాయిడ్ చేయొచ్చు. యూవీ రేస్ అనేవి డైరెక్ట్గా పడతాయి. సో ఎండ ఎంత తీవ్రత ఉంటే యూవీ రేస్ కూడా అంతే తీవ్రతగా మనకు రావచ్చు. ఇంకోటి ఏంటంటే చర్మానికి వచ్చేసి ఎక్కడ వీలైతే అక్కడ మనకి కప్పి ఉంచుకునేటట్టు, అంటే ఫుల్ హ్యాండ్స్ ఇలా కప్పు ఉంచుకునేటట్టు, చేతులకి ఇవన్నీ కప్పు ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే ఫేస్కి వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవచ్చు. సన్ స్క్రీన్ లోషన్ మినిమం SPF అని ఉంటుంది, సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అంటాం. సో ఆ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ మినిమం 15 పైన ఉండేవి తప్పనిసరిగా వాడుకోవాలి. సో మినిమం వెళ్ళడానికి ఒక 15-20 నిమిషాల ముందే అది పెట్టుకోవాలి. సో ఎవరెవరికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటే మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు, అండ్ చిన్నపిల్లలు, అండ్ ఏజ్ 60 సంవత్సరాల పైన, సో ఎల్డర్లీ పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అండ్ అట్లాగే దీర్ఘకాలిక జబ్బులు అంటే షుగరు, బీపీ, లేదంటే యాక్టివ్గా టీబీ ఉన్నవాళ్ళు, లేదంటే HIV ఉన్నవాళ్ళు, లేకపోతే కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ వాటర్ తాగాలి అంటాము, కానీ అది కరెక్ట్ కాదు. మెయిన్ డాక్టర్ పర్యవేక్షణలో జబ్బులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు చెప్పినట్టు మీరు వాటర్ కంటెంట్, అంటే నీరు ఎంత తీసుకోవాలి. ఇప్పుడు అదే గుండె జబ్బులు ఉన్నాయనుకోండి, గుండె ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏంటంటే నీరు తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అదే ఎండాకాలంలో వాళ్ళు ఎలా తీసుకోవాలనేది ఆ
పర్టికులర్ ఆ గుండె జబ్బుకు సంబంధించిన డాక్టర్ని కలిసి దానికి సంబంధించి నీరు తీసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఇంకా ఎక్కువ వాటర్, ఎండాకాలం కదా, ఎక్కువ తాగితే మటుకు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు అనేవి, ఏదైనా దీర్ఘకాలిక జబ్బులు ఉంటే ఆ జబ్బులకు సంబంధించిన డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పిన జాగ్రత్తల ప్రకారం ఆ నీరు తీసుకోవడం అనేది చేయాలి. అలాగే ఫుడ్ విషయంలో మనం చూసుకుంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేవి తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. సో ఇవన్నీ సోడియము, మినరల్స్ అంటే లవణాలు ఎక్కువ ఉన్నాయి, సోడియం ఎక్కువ ఉండే కంటెంట్ ఎక్కువ ఉండే పదార్థాలు అనేవి తీసుకోవడం చాలా మంచిది. జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, డైరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకోవడం ఎప్పుడైనా మంచిది జ్యూసెస్ కంటే. ఎందుకంటే జ్యూసెస్లో పీచు అనేది రాదు, డైరెక్ట్గా మనం ఫ్రూట్స్ తీసుకుంటే ఆ పీచు పదార్థం అనేది లోపలికి వస్తుంది. మిగతా జబ్బులు ఏవైనా ఉన్నా మనకు ఫైబర్ కానీ ఇవన్నీ లోపలికి వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు పళ్ళు డైరెక్ట్గా తీసుకోవడం అనేది జ్యూసెస్ బదులు చాలా మంచిది. అండ్ అట్లాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, లేదంటే ఇప్పుడు స్పెషల్ సీడ్స్ కొన్ని, సో ఇవన్నీ తీసుకోవడం మంచిదే. మెయిన్గా వచ్చేసి ఆకుకూరలు, ఫ్రూట్స్, పళ్ళు, ద్రవ పదార్థాలు ఇవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఎండాకాలంలో మనకి నీరు కూడా దప్పికి ఎక్కువ వేయనప్పుడు ఒకవేళ దప్పికి వేసినా వేయకపోయినా తప్పనిసరిగా ఏ జబ్బులు లేని వాళ్ళు మాత్రం మినిమం 4 నుంచి 5 లీటర్లు రోజుకి తాగాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలాగే సో దీనికి సంబంధించిన లక్షణాలు, వడదెబ్బకు సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయంటే వెంటనే హాస్పిటల్లో చూపించుకోండి దగ్గరలో వచ్చేసి. అండ్ అట్లాగే దీనికి ఊపిరితిత్తులకు సంబంధించి ఎండాకాలంలో మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ఏంటంటే ఈ టీబీ జబ్బు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, లేకపోతే టీబీ జబ్బు ఇప్పుడు మందులు వాడేవాళ్ళకి కొన్ని ఊపిరితిత్తుల్లో కొంతవరకు దెబ్బతింటుంది. కాబట్టి టీబీ జబ్బు వల్ల ఆ దెబ్బతిన్నప్పుడు అక్కడ రక్తనాళాలు కొంచెం ఉబ్బి, సో రక్తం అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు రక్తం పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ జబ్బు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదనంటే ఇప్పుడు మందులు వాడేవాళ్ళు కావచ్చు. అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండలో పనులు చేయొద్దు, ఎండలో మీరు తిరగకుండా జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వేరే జబ్బులు అంటే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, వేరే జబ్బులు ఏవైనా అంటే సిఓపిడి ఇట్లాంటివి ఉంటాయి. అలాంటివి ఉన్నా కూడా ఏవైనా, సో వాటికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చి సలహాలు తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.